గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు. లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఈ సాయంత్రమే చేరుకోబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టే అంశాలకు సంబంధించి ఒకటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి, ఫలితాలు విడుదలయ్యే కౌంటింగ్ రోజుకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని సూచనలు అయితే చేశారు. ఎక్కడ ఎవరు ఎలా వ్యవహరించాలి అన్న విషయానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీని మీద ఫోకస్ చేసి అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులతో కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఆయన కొన్ని సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండోది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి, అవకతవకలకు సంబంధించి ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో, డేటా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కనిపించకుండా చేసే ఆలోచనలో వైసీపీ ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. సో ప్రతిపక్ష పార్టీలు దీన్ని కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు ఫలితాలు మనకి వ్యతిరేకంగా వస్తూ ఉంటే గనక ఏం చేయాలి, ఈ విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఇక లండన్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ మీటింగ్లో కొంత రహస్యంగా కొన్ని విషయాలు చర్చించి డెసిషన్స్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇదే విషయానికి సంబంధించి కొంత మనం లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. ఎస్ కార్తీక్, ఈ సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వస్తూ ఉన్నారు. రావడంతోనే ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం ఇప్పుడు వరకు నేను చెప్పినట్టుగా ఇదే జరిగే అవకాశం కనిపిస్తుందా? నిజంగా ఇలాంటి వ్యవహారాలు జరిగితే కనుక ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా కౌంటింగ్ రోజు కావచ్చు, ఫలితాలు రిలీజ్ అయ్యే రోజు కావచ్చు, ఆ తర్వాత ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్? ఎస్, ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో అది జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి వార్తకి ఒక నేపథ్యం ఉంది. మీరేం ఊరికే చెప్పింది కాదు అది. ప్రతి వార్తకి ఒక నేపథ్యం ఉంది. దానికి ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఆయన స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఎన్నికల కౌంటింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే మిగిలిపోయింది. అది కూడా ఆయన సీఎం కుర్చీలో తిరిగి మళ్ళీ కూర్చునే అవకాశం ఉందా లేదా అనేటువంటిది, ఆయన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందని తేల్చబోయేటువంటి రోజు అతి కొద్ది రోజుల్లోనే ఉంది. కాబట్టి రాబోయే కాలంలో స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు లండన్ పోయే ముందు ఆయన చెప్పిపోయింది ఏంటి, 151 సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు 2019 ఎన్నికల్లో వచ్చాయి, ఈసారి అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పిపోయాడు. వస్తూ ఏం చేస్తున్నాడు, ఓ ట్వీట్ పెట్టాడు, మనం అలా గెలవబోతున్నామని చెప్పేసి. ఇప్పుడు గెలవగలుగుతున్నాం అంటే వైసీపీ అభిమానులు ఉత్సాహాన్ని అయితే నింపుతున్నారు. కానీ ఎక్కడో తెలియని నిరాశ ఆ మొహంలో, అంటే వాళ్ళ పేసుల్లో కావచ్చు, వాళ్ళ భావోద్వేగాల్లో కావచ్చు, వాళ్ళ మాటల్లో కావచ్చు, ఎక్కడో ఆశ లేదు, ఇంకా అధికారం పోతుంది మన చేతుల్లో నుంచి అనేది ఒకటి కనపడుతూ ఉంది. దానికి కారణాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నగా మొన్న వాళ్ళ కార్యకర్తల కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో మెత్తగా ఉండేవాళ్ళు, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కౌంటింగ్ ఏజెంట్గా కూర్చోవద్దు, అడ్డంగా వాదించే వాళ్ళు, టీడీపీ జనసేన తోసుకుపుచ్చగలిగినటువంటి వాళ్ళే కూర్చోండి అని చెప్పి చెప్పడంలో అర్థం ఏంటి, వాళ్ళు ఓడిపోతున్నారని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసేది ఏంటి అంటే ఒక 3 బలమైన అనుమానాలు మీరు లేవనెత్తారు. మొదటిది ఏంటి, ఎన్నికల కౌంటింగ్ రోజు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్లానింగ్ ఏ రకంగా ఉంటుంది, హింసాయుత వాతావరణాన్ని, ఘర్షణపూరిత వాతావరణాన్ని నెలకొల్పడానికి అవకాశం ఉంది. జూన్ 4న వాళ్ళు ఓడిపోయే సమయంలో కౌంటింగ్ని డిస్టర్బ్ చేయడం కోసం, మే 13 పోలింగ్ని డిస్టర్బ్ చేయడం కోసం ఏ రకమైన ప్రయత్నాన్ని వైసీపీ చేసిందో, అలానే జూన్ 4 రోజు కౌంటింగ్ని డిస్టర్బ్ చేయడానికి కూడా చేయగలిగినన్ని ప్రయత్నాలు చేయటం అనేటువంటిది వైసీపీ ప్లాన్గా అర్థమవుతుంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేయొచ్చు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే నేను చెప్పాను, సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ వారు గుర్తు చేశాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా కామెంట్ చేసే అవకాశమే లేదు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదైంది, ఆయన అరెస్ట్ కూడా జరిగిద్దని ప్రచారం జరుగుతుంది. మరి జరిగిద్దా అనేది తెలియదు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే కామెంట్ చేసి ఉంటాడు ఆయన. అంతే కదా, అంతకుమించి ఆయన సొంత డిసిషన్ తీసుకోవడానికి ఆయన సొంత పార్టీ కాదు కదా ఆయనకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 4వ తారీఖున ఎలాంటి కార్యక్రమాలు వైసీపీ చేయాలనే దానికి ఒక ప్లానింగ్ రచించే అవకాశం ఉంది. 1వ తారీఖు ముఖ్యంగా ఇది కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న వార్త. 1వ తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి.
ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమి వైపు ఉండే అవకాశం ఉందని చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు ఎగ్జిట్ పోల్స్ మనం కొనేద్దాం, మనకు అనుకూలంగా ఉంచుకుందాం, ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి సో పెద్ద ఎత్తున ఈ వార్త బయటికి రావాలంటే వాళ్ళు మనం కొనేయాలని ఒక ఆలోచన వైసీపీలో కనిపిస్తుందంట. నిజమేనా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవన్నీ నథింగ్ మరి ఏముందంటే 1వ తారీఖు అన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీ గెలుస్తుందని చెప్పుకోమనండి, 151 పైన వస్తాయని చెప్పుకోమనండి, 22 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్పుకోమనండి, ఏమవుతుంది చెప్పండి? ఆ జగన్మోహన్ రెడ్డి ఆ ప్లానింగ్ చేస్తే దాంట్లో వచ్చే ఆనందం ఒక 2-3 రోజులు ఆనందపడతాడేమో. 4వ తారీఖు అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా, ఎగ్జిట్ పోల్స్కి పెద్ద తేడా ఉంటే ఆనందపడడానికి కొంచెం టైం అన్న ఉంటుంది. టైం లేదు కదా, ఎట్టాగు 2-3 రోజుల సమయం ఉంది, ఏముంది అంటే పెద్ద సరే ఆయన ఆనందం ఆయన వన్నీ వండిది అంటే ఏముంది కానీ సరే అది పెద్ద విషయం అని నేను అనుకోను, అది పక్కన పెట్టేద్దాం. ఆయనకుండే సర్వీస్ సంస్థలు ఆయనకుంటే, వీళ్ళకుంటే సర్వీస్ సంస్థలు వీళ్ళకుంటే, ఎవరు సర్వీస్ సంస్థలు ఏ రకంగా ఇచ్చినా 4వ తారీఖు ప్రజలిచ్చే తీర్పు ఉందో అవన్నీ పక్కకు పోతాయి. ప్రజలిచ్చే తీర్పే ఫైనల్గా ఉంటుంది. 4వ తారీఖు ఆ రిజల్ట్ రాబోతా ఉంది. దానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. సరే అది పక్కన పెట్టేస్తే రెండో పని ఏం చేయొచ్చు అంటే మీరు అన్నట్టు ఫైల్స్ మిస్సింగ్ చేసుకోవచ్చు. ఎందుకు? ఆయనకు అర్థమైపోయింది అధికారం పోతుందన్న విషయం అర్థమైపోయింది. ఇప్పుడు కూడా లండన్ ఎందుకు పోయాడు అన్న కాడికి వస్తే ఆయన చెప్పుకున్న కారణం నా కూతురుని చూడటానికి, కూతురు అక్కడ చదువుకుంటున్నారు చూడటానికి పోవాలని చెప్పుకున్నాడు, సమ్మర్ వెకేషన్ అని చెప్పుకున్నాడు. వాస్తవానికి కూతురు ఎక్కడున్నారు? పోలింగ్ రోజు మనం చూసాం కదా, ఓటింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారన్న విషయం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా చూశారు కదా. అంటే ఇక్కడ ఉన్న కూతురు కోసం ఆయన లండన్ పోవటం ఏంటి? కాదు, లండన్ వేరే పని మీద పోయారు. అదేంటంటే డబ్బులు పట్టుకుని పోయారు, డబ్బులు జాగ్రత్త పరచుకోవడానికి పోయారు, ఒక దీవులో దాచుకోవడానికి పోయారు, లేదంటే స్విట్జర్లాండ్ పోయి స్విస్ బ్యాంకులో వేసుకోవడానికి పోయారు. ఎందుకంటే ఆయన లండన్ మాత్రమే పోలా, స్విట్జర్లాండ్ కూడా పోయాడు కాబట్టి స్విస్ బ్యాంకులో వేసుకోవడానికి పోయారు. ఇలా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. సో అంటే కాబట్టి ఒకటి డబ్బులు జాగ్రత్త పరచుకోవడం, 2 తన మీద చంద్రబాబు నాయుడు కేసులు పెడతారన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి రాగానే ఫస్ట్ ఏర్పాటు చేసిన భేటీ సీక్రెట్ భేటీ ఎవరితోటి? 3 ఐఏఎస్లు, 3 ఐపీఎస్లు, 3 సీనియర్ జర్నలిస్టులతో కూడినట్టు ఒక స్పెషల్ టీం ఏదైతే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్పెషల్ టీంతో భేటీ అయ్యాడు. ఒక రిపోర్ట్ను కూడా కేంద్రానికి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం కేసులు పెట్టినా పెట్టకపోయినా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కేసులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, తెలంగాణలో ఎలాగైతే ఫైల్స్ మిస్సింగ్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఫైల్స్ మిస్సింగ్ జరగడానికి అవకాశం ఉంది అనేది ఒక అనుమానం ఏర్పడుతోంది. దానికి ఉదాహరణ కూడా మీకు చెప్పే బాధ్యత చేస్తా. చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఫైల్స్ అన్నీ మనం తగలబెడుతూ దొరికిపోయిన విషయం టీడీపీ కార్యకర్తలు పట్టుకుని గోల చేసిన విషయం మనం చూసాం. ఏదో చిత్తి పేపర్లు తగలబెట్టాం, జిరాక్స్ పేపర్లు తగలబెట్టాం, ఏదో కారణాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక క్లియర్గా అది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు కక్షాదింపుతో పెట్టిన కేసులకు సంబంధించిన ఫైల్స్ తగలబెట్టారు అనేది ఆ రోజు చాలామంది ఆరోపించిన వినిపించిన మాట. సో జగన్మోహన్ రెడ్డి ఫైల్స్ మిస్సింగ్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా తనకు ఇబ్బంది కలిగేటువంటి ఫైల్స్ కనపడకుండా అక్రమ కేసులు చాలానే పెట్టారు కదా, 10ల సంఖ్యలో కేసులు, కొత్త కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ కేసులన్నీ కూడా పూర్తిగా అక్రమం అని కొత్తగా వచ్చే ప్రభుత్వానికి తెలిసిపోతుంది కాబట్టి అది కూడా మిస్ చేసే ఆలోచనలో ఉండొచ్చా? ఏం తీసుకున్న డెసిషన్ సంబంధించినటువంటి ఫైల్స్, అలాగే చంద్రబాబు నాయుడికి సంబంధించి పెట్టబడిన కేసుల యొక్క ఫైల్స్ అవన్నీ ఖచ్చితంగా మిస్సింగ్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే సిఎస్ జవహర్ రెడ్డి ఆయన చేతిలో మనసు అనేటువంటి ఆరోపణ రాజకీయాలు అలాగుంది కాబట్టి ఆయన పెట్టుకున్నది సిఎస్సి కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇంకా మూడో పని ఏం చేస్తాడు? కేంద్రం పెద్దలతో లాబింగ్ నడుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకనాడు బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైన మళ్ళీ, ఎందుకంటే కేంద్రంలో సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ అతని మీద 50,000 కోట్లకు పైగా 32 ఛార్జ్ షీట్లో కూడినటువంటి కేసు ఆల్రెడీ 2011 నుంచి పెండింగ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు. గతంలో జైలుకు కూడా పోయించారు. మళ్ళీ అదే కేసులో బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయండి, ఇతని కేసుని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయండి అనేటువంటి పిటిషన్ కూడా వేసి ఉన్నారు. ఆ పిటిషన్ ఓకే అయినా, సిబిఐ దూకుడు పెంచినా, బెయిల్ క్యాన్సిల్ అయినా, కేసు వేగవంతమైనా, కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాల్సి వచ్చినా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన రాజకీయ వాతావరణం కాబట్టి ఖచ్చితంగా దానికోసం ఢిల్లీ పెద్దలతో లాబింగ్ నడుపుకుని పనిచేస్తాడు. ఆ పాత కేసులే కాకుండా కొత్త కేసులు, ఏది ఏపీ మద్యం స్కామ్ కానీ, ఏపీ మద్యం స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ఇచ్చిన కేసు అని ఒక రాజకీయ వినికిడి కూడా మనకు కనబడతా ఉంది. దీని మీద కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నాడు కాబట్టి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయొచ్చు అని తెలుస్తూ ఉంది. అది కాక వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, దాంట్లో అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యి ముందస్తు బెయిల్లో ఉన్నాడు ప్రజెంట్. ఆ ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి పోతే తర్వాత జరిగే విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు, భారతీ గారి వరకు ఆ విషయం వస్తే వాళ్ళకి రాజకీయ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఏదేమైనా ఢిల్లీ పెద్దలతో లాబింగ్ ఒకటి. అంటే ఢిల్లీ పెద్దలతో లాబింగ్ అంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది కార్తీక్? ముఖ్యంగా
1వ తారీఖు చివరి విడత పోలింగ్ తేదీ అది. 1వ తారీఖు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేస్తాయి. 4వ తారీఖు ఒరిజినల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అంటే ఈ లోపు ఏమన్నా నేరుగా వెళ్ళి కలిసే ప్రయత్నం చేయొచ్చా, లాబింగ్ చేసుకోవచ్చా, లేకపోతే ఎవరన్నా మధ్యవర్తి ద్వారా రాయబారం నడిపే అవకాశం ఏమైనా ఉండొచ్చా, నేను మీ వాడిని అని చెప్పుకునే ప్రయత్నం మధ్యవర్తి ద్వారా నడిపే అవకాశం ఉండొచ్చా, ఏం జరగవచ్చు? ఖచ్చితంగా మధ్యవర్తి ద్వారా నడుపుతారు. ఎందుకంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఈరోజు అమిత్ షా, మోడీ ఇవ్వరు. ఎందుకంటే గతంలో యొక్క రాజకీయ వాతావరణం లేదు కదా. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో లేడు కాబట్టి జగన్తో ఇండైరెక్ట్ ఫ్రెండ్షిప్ కొనసాగించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్గా పొత్తులో ఉన్నటువంటి ఎన్డీఏ పెద్దలు, ఒకవైపు చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉండి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇవ్వరు కూడా ఇప్పుడు. ఎందుకంటే రేపు అధికారం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, ప్రధానిగా మోడీ గారు ఉండి అఫీషియల్గా అపాయింట్మెంట్ ఇవ్వటం వేరు. ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ముందు అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది ఉండదు. కాకపోతే మధ్యవర్తులు ఉంటారు. ఇప్పుడు బీజేపీలో కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, తర్వాత జీవీఎల్ నరసింహరావు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కూటమితో ఉండటం, బీజేపీ ఉండటం ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉండటం ఇష్టం. కాబట్టి జగన్ అనుకూల బీజేపీ వర్గాలు కొన్ని ఉన్నాయి బీజేపీలో. సో ఆ వ్యక్తుల ద్వారా మధ్యవర్తితో నడిపించే అవకాశం ఉంది. అట్టాగో జీవీఎల్ నరసింహరావు వాళ్ళ మనిషే కాబట్టి జీవీఎల్ గారి ద్వారా ఖచ్చితంగా మోడీ గారితో మరోసారి లాబింగ్ కోసం తన ప్రయత్నం తను చేసే ప్రయత్నం అవకాశం ఉంది. అవసరంతో విజయసాయి రెడ్డిని ఢిల్లీ పంపించేసి లాబింగ్ కోసం చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేయొచ్చు. ఓకే, ఇంకొకటి, ఏపీకి వచ్చిన తర్వాత కౌంటింగ్ రోజు, ఫలితాలు వెలువడే రోజు ఏమన్నా హింసకు ప్రేరేపించవచ్చా? పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఎందుకంటే పోలింగ్ రోజు చేశారు, తర్వాత రోజులు కూడా కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు ఈ కీలకమైనటువంటి రోజులో ఏమన్నా అసహనానికి గురై ఈ విధంగా దాడులు చేసే అవకాశం ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా? ఉంది అనేది వినపడుతుంది. ఉంది అంటానికి ఉదాహరణ ఏంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన కామెంటు, ఎందుకు మెత్తకోళ్ళొద్దు, గట్టి వాళ్ళు ఉండండి, టీడీపీ జనసేన అడ్డుకోండి, రూల్స్ మాట్లాడుకు, రూల్స్ ఆలోచించొద్దు, మీరు గట్టిగా వెళ్ళిపోండి అనే సంకేతాలు కౌంటింగ్ ఏజెంట్కే సాక్షాత్తు సీఎం సలహాదారుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు అంటే వాళ్ళు కింద క్యాడర్కి ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఏదైతే మే 13 రోజులు పోలింగ్ని డిస్టర్బ్ చేయడానికి ఎలాంటి చర్యలకైతే వైసీపీ పాల్పడిందో ఖచ్చితంగా జూన్ 4 కౌంటింగ్ని డిస్టర్బ్ చేయడానికి అదే చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఎందుకు అని మనం కూడా వ్యక్తం చేస్తున్నాం. వినండి క్లియర్గా. ఆ రోజు ఒక చోట కాదు, అనుకోకుండా కాదు, పల్నాడు జిల్లాలో జరిగింది, తాడిపత్రులో జరిగింది, హిందూపురంలో జరిగింది, కడపలో జరిగింది, చిత్తూరులో జరిగింది. పోలింగ్ తర్వాత కూడా ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం, చిత్తూరు జిల్లాలో ఒక టీడీపీ నిలబడ్డ అభ్యర్థి నానిని చంపే ప్రయత్నం జరిగింది కదా. సో ఇదంతా జరిగింది అంటేనే క్లియర్ కట్గా పైనుంచి ఆదేశాల మేరకు, ఆ వైసీపీ అధిష్టాన పెద్దల ఆదేశాల మేరకే హింసాకాండ జరిగిందని నాకు అనుమానం, బలమైన అనుమానం ఉంది. దాని మీద సిట్ రిపోర్ట్ కూడా ఉంది. ఆ సిట్ రిపోర్ట్ బయటికి రావాల్సి ఉంది, సిట్ కేసులు నమోదు చేయాల్సి ఉంది. సరే, ఆ సిట్ రిపోర్ట్ పక్కన పెడితే ఏదైతే మే 13 జరిగిందో అదే జూన్ 4 జరగవచ్చు, అంతకు మించి జరగవచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న వైసీపీ నాయకుడు ఇంటి గడ్డి బాంబులు, నాటి బాంబులు దొరికాయి, పెట్రో బాంబులు దొరికాయి కదా. అంటేనే వాళ్ళు క్లియర్ కట్గా ప్లానింగ్ తోటి జూన్ 4 ఆవేశాలు రెచ్చగొట్టడానికి, కవ్వింపు చర్యలు పాల్పడటానికి, కౌంటింగ్ అడ్డుకోవడానికి, ప్రజల తీర్పును అపయాసం చేయడానికి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల తీర్పుని తప్పుదారి పట్టించడానికి, ఈవీఎంలు లెక్కించకుండా ఉండేదానికి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం. దానికి ఒట్టిగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం నా ఉద్దేశం కాదు. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. దానికి సామాన్యుని కొట్టిన ఎమ్మెల్యే నిదర్శనం, తర్వాత ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేనే నిదర్శనం, తర్వాత ఆ రోజు కత్తులతో స్పైర విహారం చేసిన వైసీపీ కార్యకర్తల నిదర్శనం, ఆ రోజు రాళ్లతో దాడి చేసినటువంటి వ్యక్తుల నిదర్శనం, పల్నాడు జిల్లాలో పోలీసు రబ్బర్ బుల్లెట్ల కాల్పుల వరకు సిచ్యువేషన్ తీసుకున్నటువంటి వ్యక్తులే నిదర్శనం. ఇవన్నీ మే 13 ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా చూసింది. మళ్ళీ ఆ జూన్ 4 రాకుండా అని అంటారంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర బలగాలతోటి ఖచ్చితంగా కేంద్ర బలగాలతోటి మొత్తం వ్యవహారాన్ని చెక్కబెట్టి ఈ వ్యవహారాలు పిలిపించిన సజ్జల రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఖచ్చితమైనటువంటి నిబంధనలు తీసుకొని పోలింగ్ని కౌంటింగ్ని ప్రశాంతంగా నిర్వహిస్తే తప్ప ప్రజల తీర్పు సరిగా వచ్చే అవకాశం లేదు అనేటువంటిది ఆంధ్ర ప్రజలు ఓటేసిన సామాన్యుడు కోరుకున్న మాట. అది మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు. కొద్ది గంటల్లోనే రావడంతోనే హుటాహుటిన ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 1వ తారీఖు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయో ఆ ఎగ్జిట్ పోల్స్ను కూడా తారుమారు చేసే ఆలోచన తాడేపల్లి ప్యాలెస్ చేయబోతున్నట్టుగా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం, కౌంటింగ్ రోజు కూడా అక్కడ
కౌంటింగ్ రోజు ఒక గందరగోళం సృష్టించేందుకు, పోలింగ్ రోజు ఎలాంటి హింస జరిగిందో అలాంటి హింసను ప్రేరేపించే విధంగా కొన్ని చర్యలకు పాల్పడొచ్చని ఇది కూడా ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు ఒకవేళ ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తూ ఉంటే గనక డెఫినెట్గా ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు, తప్పిదాలు, ప్రతిపక్ష నాయకుల మీద చేసిన అక్రమ అరెస్టులు, వీటి అక్రమ కేసులకు సంబంధించి ఈ సమాచారం మొత్తం కనిపించకుండా పోవాలి. ఈ ఫైల్స్ అన్నీ కూడా వచ్చే కొత్త ప్రభుత్వానికి అందకుండా చేయాలని ఒక ఈ ఆలోచన కూడా చేయబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. చూద్దాం నెక్స్ట్ నిజంగా ఇలాంటి పరిణామాలు జరిగితే దానికి కౌంటర్గా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది.